సో గుడ్ ఈవినింగ్ అండి. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్ లో జరుగుతుంది. సో అవి చెప్పినట్టు అన్ని అడ్డంకులు దాటుకుని సక్సెస్ అవడానికి మీరందరూ కారణం. సో ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంగా కేటీఆర్ గారు రావడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఈ స్టేజ్ పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎన్నో విషయాల్లో ఈ ఇన్స్పైర్ చేస్తాం అన్నమాట. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు నిజంగానే ఆ డైనమిజం కానీ ఆయనకున్న ఫ్యూచరిస్టిక్ థాట్స్ కానీ రియలీ వీ ఫీల్ ప్రౌడ్. సో ఆయనతో ఈ స్టేజ్ పంచుకోవడం, అట్ ది సేమ్ టైం ఇందాక ఆవిడ చెప్పినట్టు టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాది నాది అంటే పరాయితనం, మాది మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మనది, మన కార్యక్రమం. ఒక నేను దగ్గర మన డాక్టర్స్ తో చెప్తూ ఉన్నాను, నాకు జీవితంలో రెండు కోరికలు ఉండేవి. ఒకటి డాక్టర్ అవ్వాలి, ఒకటి క్రికెట్ ప్లేయర్ అవ్వాలి. సో ఫైనల్ గా యాక్టర్ అయ్యాను. బట్ అట్ ది సేమ్ టైం నా కొడుకు క్రికెట్ ప్లేయర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ అయ్యాడు. సో అలాగే పేరెంట్స్ అందరికీ మీ డాక్టర్స్ అందరూ క్రికెట్ ఆడటం, డాక్టర్స్ క్రికెట్ అనగానే సో ఎక్సైటెడ్ అనమాట. సో హ్యాపీ. అలాగే జిమ్ఖానా గ్రౌండ్స్ అనేటప్పటికి ఆది ఇక్కడికే ప్రాక్టీస్ వస్తుండేవాడు. సో ఈ వెంట అప్ టు హైదరాబాద్ అండర్-19 BCCలో కూడా పెంచుకోవాలి. అట్ ది సేమ్ టైం నా కూతురు షీఈ్ MD పీడియాట్రిషియన్. షీ హాజ్ అ క్లినిక్. ఇందాకే మా డాక్టర్స్ చెప్తూ ఉన్నాను, చిరాక్ స్కూల్ పక్కన చెరిష్ చిల్డ్రన్స్ క్లినిక్ అని షీ హాజ్ ఎ చిల్డ్రన్స్ హాస్పిటల్. సో ఇవన్నీ ఏంటంటే మనం మనసా వాచా కర్మన ఫోకస్ గా ఉంటే అచీవ్ చేయలేదు ఏమీ లేదు. చాలా మంది అలాగే కళాకారులు, ముఖ్యంగా నేను ఇందాక మన బ్లైండ్ స్కూల్ నుంచి వచ్చారు. ముఖ్యంగా బెంగళూరు కనెక్షన్స్ కూడా ఉన్నాయి, మనం చాలాసార్లు వాళ్ళు కలిసాను. సో వాళ్ళు పాడినప్పుడు కూడా ఎంతో చాలా బాగా పాడారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, నా మొదటి సినిమా 1974-75లో దేవుడు చేసిన పెళ్లి అని. ఐ వాజ్ జస్ట్ 13 years old. నా ఫస్ట్ సినిమాలో నేను బ్లైండ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అలాగే 76-77లో మళ్ళీ స్నేహం అని, అందులో కూడా ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళు అంత అద్భుతంగా పాడుతుంటే చాలా బాగా పాడారు. అది మా సాంగ్ కావచ్చు, తర్వాత అమ్మాయిలు పాడింది కానీ అలా ఈ కళాకారులు. సో మా ఇంట్లోనే చాలా మంది డాన్సర్స్ ఉన్నారు. సో మా అమ్మగారు కూడా బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్. సో ఈ కళాకారులు చూస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఆల్ మనంతా ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మోడర్నైజేషన్ కావాలి కానీ మన సివిలైజేషన్ మర్చిపోకూడదు. సో ఆధునికత కావాలి కానీ మన నాగరికతను మర్చిపోకూడదు. సో ఈ రోజు రైతులు దేశం లేదంటారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మా అల్లుడు ఈస్ కమింగ్ విత్ సపోర్ట్ ఆఫ్ బేబీ ఫుడ్ ఆర్ ఫుడ్ స్టెప్స్. సో అది కూడా స్వీట్ పొటాటో నుంచి. సో మోర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇట్స్ మదర్ ఫ్రెండ్లీ. అండ్ 6 months బేబీ నుంచి 3 years బేబీ వరకు సంథింగ్ లైక్ ట్రావెల్ ఫ్రెండ్లీ. సో మదర్స్ చాలా బాగుంటుంది. సో తను కూడా సో ఎక్సైటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. ఇప్పుడు సినిమాల్లో కూడా మాకు ఇప్పుడు ఏంటంటే, సార్ యాక్టింగ్ వచ్చి సార్ ఆర్గానిక్ గా చేయండి సార్ అంటున్నారు. సో యాక్టింగ్ లో కూడా ఆర్గానిక్ వచ్చింది. సో అందుకని ఎవ్రీవేర్ ఇట్స్ సంథింగ్ లైక్ రైతులు రావడం, ఆ రైతులను సపోర్ట్ చేస్తూ మీరందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడం, దానికి మేమందరం రావడం, రియలీ ఫీల్ సో ప్రౌడ్, సో హ్యాపీ. సో సర్వే జన సుఖినో.